హౌ ఆర్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణిని. ఈరోజు చింత చిగురు ఎండు చేపలు ఎగురు చేయబోతున్నాను. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కళాయి వేడయ్యాక ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేగాక ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి రావాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని తిప్పుకోవాలి. తర్వాత 1 మినిట్ మూత పెట్టుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి. తర్వాత తీసి మరి ఒకసారి తిప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలండి. ఇప్పుడు కొంచెం అందులో పసుపు యాడ్ చేసుకొని మరి ఒకసారి తిప్పుకోవాలి. బాగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత శుభ్రంగా కడిగిన ఎండు చేపలని అందులో వేసి మరి ఒకసారి తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత అందులోకి కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకొని బాగా తిప్పుకోవాలి. బాగా తిప్పుకున్న తర్వాత మంచిగా అన్నిటికీ కలిసేలా తిప్పుకున్న తర్వాత మరి ఒకసారి మూత పెట్టి మగ్గనించాలండి. తీసి ఇప్పుడు చింత చిగురు అయితే యాడ్ చేసుకోవాలి. చింత చిగురు అయితే అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మరి ఒకసారి ధనియాల పౌడర్ వేసి కలుపుకొని మరి ఒకసారి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గినాక కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని చూసారండి ఎంత మంచిగా వచ్చిందో. ఎండు చేపల చింత చిగురు ఇగురు చాలా బాగుంటుందండి. మీరు ట్రై